డ్రిల్ అనేది ఒక ప్రాక్టీస్ లాంటిది. మాక్ డ్రిల్ వస్తే మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నప్పుడు ప్రజలు ఎవరు భయపడొద్దు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు ప్రజలందరినీ అప్రమత్తం చేశారు. అయితే గోల్కొండ దగ్గర కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ గోల్కొండ నుంచి అందిస్తారు. హేమ, గోల్కొండ వద్ద మాక్ డ్రిల్లో ఎవరెవరు ఏ ఏ బృందాలు పాల్గొంటున్నాయి, ఏ విధంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? కశ్మీర్ పహల్గామ్ దాడుల పైన ఒకవైపు అటు సెంట్రల్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ అన్ని అలర్ట్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. మన తెలంగాణ రాష్ట్ర సర్కార్ కూడా ముందుగానే అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మన మొత్తం కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపట ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో కూడా మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్గా 4 గంటలకి కూడా మాక్ డ్రిల్స్ని నిర్వహించనున్నారు. ప్రస్తుతం మనం గోల్కొండలో ఉన్నటువంటి నానల్ నగర్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మరి కాసేపట్లో నిర్వహించబోయేటటువంటి మాక్ డ్రిల్కి అయితే సర్వం సిద్ధమవుతుందనే చెప్పుకోవచ్చు. మొత్తం ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ అభ్యాస్ పేరుతో 12 సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ అధికారులు ఈ మాక్ డ్రిల్లో పాల్గొనున్నారు. మొత్తం కూడా మన హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు గోల్కొండతో పాటు అటు రైల్వే స్టేషన్స్ దగ్గర ఎక్కడైతే హై అలర్ట్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా మాక్ డ్రిల్ని నిర్వహించనున్నారు. ఎగ్జాక్ట్గా 4 గంటలకు మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా అధికారులు సైరన్లు మోగించనున్నారు. అయితే ఇది కొంతమందికి అవేర్నెస్ ఉన్నప్పటికీ కొంతమందికి అసలు ఏం జరుగుతుందో అనేది ఒక అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అధికారులు అలర్ట్ చేశారు. అసలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్ అనేది ఒక రిహార్సల్స్ లాంటిది. అంటే ఏదైనా సడన్గా ప్రమాదం వచ్చినటువంటి సమయంలో ఎలా జాగ్రత్త పడాలి, ఎలా అప్రమత్తం అవ్వాలి అనే కోణంలో ప్రస్తుతం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నాము. రీసెంట్గా జరిగినటువంటి టెర్రర్ అటాక్స్ని బేస్ చేసుకొని అంటూ కూడా చెప్పారు. ఎవరు కూడా కంగారు పడొద్దంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ మొత్తం కూడా ఈ మాక్ డ్రిల్స్ని నిర్వహించనున్నారు. ఎగ్జాక్ట్గా 4 గంటలకు నగరంలో ఉన్నటువంటి పలు చోట్ల కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడొచ్చు. గోల్కొండ దగ్గర మొత్తం ప్రజలందరూ కూడా పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కూడా అప్రమత్తం అయ్యే విధంగా అందరికీ అవేర్నెస్ వచ్చే విధంగా కూడా ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. ఇందులో మొత్తం 17 ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ మాక్ డ్రిల్లో పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి మాక్ డ్రిల్స్లో అటు పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా స్థానిక అధికారులు అంతా కూడా ఈ ప్రస్తుతం ఈ మాక్ డ్రిల్స్లో పార్టిసిపేట్ చేయనున్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు పోలీసులతో పాటు ఇతర అన్ని బృందాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అందరు కూడా ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నారు ఈ మాక్ డ్రిల్స్ అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఒక్కసారి ఇక్కడ మనం చూడొచ్చు ఒక పెద్ద అపార్ట్మెంట్ దగ్గర ఇప్పుడు ఉన్నాము మనం గోల్కొండలో నియర్లో ఉన్నటువంటి నానల్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఒక నివాసం దగ్గర. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి కాసేపట్లో ఏం చేయబోతున్నారా అంటూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు దేశం మొత్తం కూడా గర్వించదగ్గట్టుగా ఆపరేషన్ సింధూర్ ఒక వైపు అవుతూ ఉంది. ఎవరైతే ఉగ్రవాదులు అన్యాయంగా ఎంతోమంది అమాయకులను మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళను బలి తీసుకున్నారు. సో అలాంటి సమయంలో ఒకవైపు ఆపరేషన్ సింధూర్ అవుతుంటే మరొక వైపు ఈ ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్స్ కూడా ఒక విధంగా ఆసక్తి నెలకొల్పుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మాట్లాడడం సార్, ఏం చేయబోతున్నారు మాక్ డ్రిల్ అనేది ఏమన్నా గవర్నమెంట్ లేదమ్మా మాట్లాడటానికి. సో అయిపోయిన తర్వాత ఓకే, సో ప్రస్తుతం అయితే ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే కేవలం మరి కాసేపట్లో మాక్ డ్రిల్ ఎలా చేయబోతున్నాం అనే దానిపైన మాత్రమే అంతా కూడా కసరత్తు చేస్తున్నారు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఏంటనేది మాక్ డ్రిల్ తర్వాత కూడా మాట్లాడతామంటూ చెప్తున్నారు. వైద్య సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళు, ఫైర్ సిబ్బంది, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి వాళ్ళు, పోలీసులు అందరూ కూడా, రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటూ ఉన్నారు. సో మొత్తానికైతే మరి కాసేపట్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. మాక్ డ్రిల్ చూసేందుకైతే మొత్తం కూడా ప్రజలంతా కూడా ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. సో ఈ మాక్ డ్రిల్ అనేది కూడా ఏదైనా సడన్గా అనుకోకుండా జరిగినటువంటి దాడులు కానివ్వండి, లేదంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చినటువంటి సమయంలో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా అలర్ట్ అవ్వాలి అనేది ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటిదే. దీనికి ఎవరు కూడా భయపడొద్దు అంటూ ఇప్పటికే అధికారులు చెప్పారు. సో మరి కాసేపట్లో మాక్ డ్రిల్ అనేది స్టార్ట్ అవ్వనుంది. హేమ, ఈ మాక్ డ్రిల్ 4 గంటల నుంచి 4:30 గంటల వరకు అంటే అర్ధగంట పాటు జరగబోతుంది. ఈ అర్ధగంటలో ఎటువంటి యాక్టివిటీస్ని ఇంక్లూడ్ చేస్తారు? అంటే ఓపెన్ ప్లేస్లో ఉన్న వాళ్ళు షెల్టర్స్ తీసుకోవాలి, సెల్లార్స్లోకి వెళ్ళిపోవాలి, అలాగే పార్కింగ్ లైట్స్ డిమ్ చేసి పెట్టాలి, అండ్ అలాగే బ్లాక్అవుట్ చర్యలో భాగంగా ఇంట్లోనే ఉండి కిటికీలని మూసివేయాలి, లైట్స్ అన్ని ఆఫ్ చేయాలంటే ఇటువంటి యాక్టివిటీస్ ఇంకా ఏమి ఇంక్లూడ్ చేస్తున్నారు? ఖచ్చితంగా మెనీ యాక్టివిటీస్ని అయితే ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేయనున్నారు.
మెనీ యాక్టివిటీస్ మెన్షన్ చేయనున్నారు. సడన్గా ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంతమంది స్పృహ తప్పి పడిపోవడం, లేదంటే కార్డియక్ అరెస్ట్ లాంటివి జరగడం, ఒక్కసారిగా వాళ్ళు అలర్ట్ అవ్వడం కూడా కొంచెం కష్టమవుతుంది. సో అలాంటి వారికి వైద్య సిబ్బంది కూడా వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలని చెప్తున్నారు. సేమ్ టైం ఫైర్ ఆఫీసర్స్ కూడా అసలు సడన్గా ఏదైనా జరిగితే ఫైర్ ప్రొటెక్షన్స్ ఎలా తీసుకోవాలి, సెల్లార్లోకి వెళ్ళిపోవడం కానివ్వండి, లేదంటే ఫైర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఆన్ చేసి ఏ విధంగా తమని తాము సేవ్ చేసుకోవాలని చెప్పేసి సేమ్ టైం అన్ని టీమ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతోందని అయితే చెప్తున్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం చెప్తారు మాక్ డ్రైవ్లో ఎలా ఉండబోతుంది? మాక్ డ్రైవ్లో ఒక్క నిమిషం తర్వాత మాట్లాడండి. ప్రిపరేషన్ మేడం. తర్వాత అంటే ఏం చెప్తారు మాక్ డ్రైవ్లో ఏమేం చూపించబోతున్నారు? మాక్ డ్రైవ్లో ఒకవేళ బ్లాస్ట్ అయినా సరే, లేకపోతే ఏమైనా ఇంజురీస్ అయ్యి ఏమైనా పైకి వెళ్ళి ఏమైనా అది పడడం కానీ, తలమైన పడడం కానీ అట్లా జరిగితే దానికి ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూపిస్తాం. మొత్తం ఇప్పుడు ఎంతమంది టీం పార్టిసిపేట్? 45 మెంబర్స్ దాకా ఉన్నారు హెల్త్ టీమ్. సో సడన్గా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, సడన్గా ఫైర్ లాంటి అటాక్స్ జరిగినా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అయితే ప్రస్తుతం మాక్ డ్రిల్లో అంతా కూడా నేర్పించనున్నారు. ప్రస్తుతానికి మొత్తం కూడా ప్రిపేర్ అవుతుంది. ఎవరు కూడా మాట్లాడడానికి సిద్ధంగా లేరు. మాక్ డ్రిల్ అయిన తర్వాత కూడా మాట్లాడదామని చెప్తున్నారు. మొత్తానికైతే రీసెంట్గా జరిగినటువంటి అటాక్స్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అండ్ మోరోవర్ మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నాం. అండ్ హైదరాబాద్ లాంటి ప్రాంతాలు ఎంతో సెన్సిటివ్గా ఉంటాయి. సో ఇలాంటి ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ అనేది చాలా నెససరీ అండ్ చాలా మస్ట్. ఎందుకంటే సడన్గా ఏమైనా జరిగినా వెంటనే పబ్లిక్ కానివ్వండి, లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అలర్ట్ అవ్వడానికి ఇక ఈ మాక్ డ్రిల్ అనేది చాలా ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హేమ.